మన నాగేశ్వరరావు గారు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చాలా మందిని సెలెక్ట్ చేసిన తర్వాత ఈ 9260 మంది ఎవరైతే ఉన్నారో వారికి వివిధ కార్పొరేషన్లు ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్ ఇట్లా కార్పొరేషన్ల ద్వారా 90% సపోర్ట్ చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. 10% వీళ్ళు కట్టుకోవాలి. అంటే 3000 రూపాయలు పర్ మంత్ ఇన్స్టాల్మెంటు ఇక్కడ ఉన్న ఎండియూ ఆపరేటర్ కట్టుకుంటే మిగతా దాదాపు 8000 చిల్లర 9000 రూపాయలు సంథింగ్ ఏదో ఆ కార్పొరేషన్ పే చేస్తుంది. ఇవి మొత్తం 6 సంవత్సరాల్లో ఇది మొత్తం తీరిపోవాలి అన్నది ఒక అగ్రిమెంట్తో ఇదంతా కూడా వ్యవస్థ స్టార్ట్ అయింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయంలో ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుందా? ఇప్పుడు దాదాపు 1.5 ఇయర్ ముందుగానే మీరు క్లోజ్ చేస్తున్నారు. మరి ఆ వెహికల్ల పరిస్థితి ఏంటి? దానికి ఏ ఆదాయం రాకపోతే ఆ వెహికల్ ఎక్కడ యూజ్ చేసుకోలేకపోతే ఆ బర్డెన్ అంతా కూడా ఈ నిరుద్యోగుల మీద పడి ఆల్రెడీ ఉద్యోగాలు కోల్పోయి వాళ్ళకి మళ్ళీ భారం అవుతే ఇవాళ వాళ్ళ జీవితాలు ఏమవుతాయి? మంచి క్వశ్చన్ సార్, సంతోషం. వాళ్ళు రవికుమార్ గారు అడగాల్సిన వాడు మీరు అడిగారు. రవికుమార్ గారు అడగాల్సి ఇదే. గవర్నమెంట్ రవికుమార్ గారు అడగాల్సిందంటే, సరే మీ సిస్టమ్ మార్చారు, ఏదో అవకతవకలేనో లేదు మీకు నచ్చలేదనో లేదు పాత పద్ధతి పెట్టాలనో మీరు మార్చారు, బాగానే ఉంది. మా పరిస్థితి ఏందని అడగాలి తప్ప మీరు ఆ రేషన్ షాపులు కంటిన్యూ చేయాలి, మీరు ఈ విధంగా చేస్తే అక్రమం, మీరు దుర్మార్గులు, మీరు దోషులు అనకూడదు. మాకు జరిగిన అన్యాయానికి మమ్మల్ని సబ్స్టిట్యూట్గా చేస్తారా? మా కోసం ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారా? ఈ వెహికల్స్ సంగతి, వెహికల్స్ గవర్నమెంట్ పెట్టే ఆర్గనైజేషన్ మీద తెచ్చినాయి, వాళ్ళు గవర్నమెంట్ చూసుకుంటుంది. మీ ఎవరి మీద బాధ్యత కాదు, అదేమి గవర్నమెంట్ చూసుకుంటుంది, మీకేం అప్పచెప్పరు. కానీ అడగాల్సింది ఏమిటంటే మా ఎంప్లాయ్మెంట్ సంగతి ఏంటి? మాకు 1 సంవత్సరంన్నర ఇంకా కంటిన్యూ చేసే మాకు రైట్ ఉంది, ఆ రైట్ ని కొనసాగించండి లేదా అని అడగాలి తప్ప మీ వ్యవస్థను మీ జీవో రాంగు రేషన్ మార్గం పొద్దున వచ్చారు, ఆ ఎక్సైజ్ రేషన్ అట్నే మన గాంధీ షాపుల్లో కుర్రాలు బీజేశారు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేదు, మాకు లేదు, మేమందరం రోడ్డును పడ్డాం, మా కుటుంబాలను భద్రం అయింది అని అడగటం కాదు. మీకు జరగాల్సింది, మీకు నష్టం జరుగుతుంటే సివిల్ సప్లై మినిస్టర్ క్లియర్గా చెప్పారు, మీకు నష్టం లేకుండా మీకు చేసి చూసుకుంటాం, మీకు ఇబ్బంది ఉండదు, మేము వ్యవస్థను మారుతున్నామే తప్ప మీ జన్యులుగా మీరు ఎవరైతే పనిపెట్టుకున్నారో మేము మార్చాల్సిన అవసరం లేదు. మీకు ఇదే రేషన్ డీలర్స్ దగ్గర 10-12 రేషన్ డీలర్స్ రాబోతున్నాయి. ఈ డీలర్లో వీళ్ళందరికీ సబ్స్టిట్యూట్ కానీ డీలర్ చెప్పులు చేసిన దగ్గర అయితే మీకు అసిస్టెంట్ ఇచ్చారు కదా, అదే వాళ్ళు కూడా ఇస్తారు. వాళ్ళు మీరు అది అడగండి, మాకు అది కావాలని అడగండి, దాంట్లో మీరు పని చేయండి. మీరు జన్యులుగా పని చేయాలనుకుంటే అది కూడా ఏ డీలర్ షాప్ అయినా సరే ఏదైనా సీసీ కెమెరా పెట్టి మొత్తం అండర్ కంట్రోల్ ఆఫ్ ది సీసీ కెమెరా రన్ అయింది. మీరు మాట్లాడండి, కంట్రోల్ లో చేస్తాం, పొరపాటు జరగకుండా చేయాలనే ఉద్దేశమే, పొరపాటు జరగకుండా చేద్దామని చెప్తారు. దాని ప్రకారం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. సివిల్ సప్లై మినిస్టర్ గారు వాళ్ళకి అన్యాయం చేశారు కదా, అది తప్పది. సివిల్ సప్లై మినిస్టర్ గారు చేసింది ఏంటంటే మొత్తం ఎంక్వైరీ చేసి, డీటెయిల్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ మొత్తం క్యాబినెట్ లో పెట్టి క్యాబినెట్ చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు. ఓవర్ నైట్ గా లేదా సివిల్ సప్లై మినిస్టర్ లేకపోతే ఇంకోళ్ళు చేసిన పని కాదు, ఇది సమిష్టి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఆ జీవోని తీసే మీరు అడగే మీకు లేదు. మీరు అడగాల్సింది ఒకటే, మీరు అడగాలి రవికుమార్ గారు, మీరు అంటే ప్రెజెంట్ మీరు అడగాల్సింది ఒకటే, మాకు ఏదన్నా కుటుంబానికి నష్టం జరుగుతుంది, మీరు ఏం చేస్తారు అది చెప్పండి, అడగాలి తప్ప ఈ రేషన్ మేము అమ్ముతాం మేము 9,500 మంది కుటుంబాలు. రవి ప్లీజ్ ఆగండి, మీరు గవర్నమెంట్ చెప్పగలరా? మీ ప్రతినిధులు చెప్పగలరా? రవి గారు ఆగండి ప్లీజ్, రవి గారు ఆగండి, మీ దగ్గరకు వస్తాను. నాగేశ్వరరావు కంప్లీట్ చేయండి. ఒక నిమిషం రవి గారు ప్లీజ్, మీరు మధ్యలోకి వచ్చేసే సబ్జెక్ట్ పోదు, ప్లీజ్ దయచేసి ఆగండి రవి గారు. మన మీతో మాట్లాడింది ఎవరండి? రైట్ రవి గారు ఆగండి, నాగేశ్వరరావు గారు మీరు కంప్లీట్ చేయండి. కాదంటారా? విజయవాడ ప్లాట్ లో కూడా రవి గారు మీకోసమే మాట్లాడుతున్నప్పుడు మీరు కోఆపరేట్ చేయాలి కదా. ఎవరు కాదండి, మీరు అడగాల్సింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 9,260 మంది కూడా రవి గారు ఆగండి ప్లీజ్. వరద బాధితుల సహాయార్థంగా సీఎం రిలీఫ్ ఫండ్ 56 లక్షల రూపాయలు కూడా మేము ఇవ్వడం జరిగింది.
రవి గారు ఆగండి ప్లీజ్. కోట్లు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉండాలి, కానీ మేము ఎప్పుడు కాదు. రవి గారు. మీ అపాయింట్మెంట్స్ కోర్టులు ఉన్నాయి, కోర్టుకోవచ్చు. ఏ వ్యవస్థ అయినా సరే కొనసాగించాలి. నిర్దాక్షిణ్యంగా రోడ్డు పడేయడమా?